శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం 26వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయయామాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇక్కడ మనకి యజ్ఞాల గురించి చెప్పడం మొదలైంది. ఆ యజ్ఞాల్లో ముందు శ్లోకంలో 2 యజ్ఞాలు చెప్పేశారు. అంతకుముందు శ్లోకంలో కూడా యజ్ఞం పూర్తిగా చెప్పారు. తర్వాత 2 యజ్ఞాలు ఇప్పుడు చెప్పారు. తర్వాత 26వ శ్లోకంలో ఇంకా 2 యజ్ఞాలు చెప్తున్నారు. మరి యజ్ఞం ఎందుకు చేయాలి? మనకు మొదటి మీకు సాంఖ్యయోగంలోనే మీకు చెప్పేశాను, మన సొంత ఇంటికి పోవడానికి. ఆ కథ మర్చిపోవాలండి, సొంత ఇల్లు కథ మర్చిపోవద్దు. 2వ అధ్యాయానికి వెళ్ళి ఆ కథ అప్పుడప్పుడు వింటుండండి. మనకు లాస్ట్ వరకు ఆ కథ అవసరం. మనం బాడిగిళ్ళు తెచ్చుకున్నాం, మన ఈ దేహం అనే బాడిగిళ్ళు తెచ్చుకున్నాం, మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. సొంత ఇల్లు ఏది? పరమాత్మలో కలిసిపోవడమే. పరమాత్మలో కలిసిపోవడము కాదు, పరమాత్మ అనే స్పృహ తెచ్చుకోవడం అంతే. అది వస్తే, ఆ భావన వస్తేనే మనము సాధించినట్టు. కానీ దీనికి అతి తొందరపడ్డం కానీ అలాంటివి చేయకుండా నెమ్మదిగా 1 by 1 చేసుకుంటూ పోతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన కర్మయోగం ప్రకారం పోతేనే మన జీవితం సాఫీగా జరుగుతుంది. మనం లక్ష్యాన్ని కూడా చేరగలుగుతాం. నిదానంగా చేరుతాం, ఏం తొందర లేదు. కానీ ఖచ్చితంగా మనకు కర్మలు తగ్గుతూ ఉంటాయి, జన్మలు తగ్గుతూ ఉంటాయి. ఇది జరిగిపోతుంటుంది. మనకు అదే కదా కావాల్సింది. జన్మలు తగ్గాయి అనుకోండి, త్వరగా భగవంతుని చేరుకుంటాం. ఆ కార్యక్రమం మాత్రం మనకి తెలిసినా తెలియకపోయినా జరిగిపోతుంటుంది. ఇప్పుడు మనకి ఈ యజ్ఞం, మీకు యజ్ఞం అంటే ఏంది అంతా నోట్స్ పెట్టేశాను. ఎవరు ఆ కొందరు యోగులు, ఎవరు అంటే సాధకులు, వాళ్ళెవరు మమత ఆసక్తి లేకుండా శాస్త్రంలో అంటే వేదాల్లో ఏం చెప్పారో అది ఆచరించేవాళ్ళు. ఎందుకు ఆచరించాలి అంటే చెప్పేశాను మీకు, సొంత ఇంటికి పోవడానికి, మనమే ఆత్మస్వరూపురం అని తెలుసుకోవడానికి. అది జ్ఞానం, తెలుసుకోవడమే జ్ఞానం. అదే జ్ఞాన యోగం అంటే. కాబట్టి అది తెలుసుకోవడానికి కోసం చేసే ప్రయత్నమే యజ్ఞం. ఎలా తెలుసుకుంటావు ఆ యజ్ఞం? మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? దేవతలను, దేవతా విగ్రహాలు పెట్టుకొని మనము పూజ చేయడం, తర్వాత మనం చేసే జపాలు కానీ ధ్యానాలు కానీ పారాయణలు కానీ. కాబట్టి యజ్ఞం చేస్తున్నాం మనం. ఎందుకు యజ్ఞం చేయాలంటే చెప్పేసాం మీకు, మనకి మన ఆత్మస్వరూపంపై పరమాత్మను కలిసిపోవడం కోసం అంతే. మనకి చెప్తున్న విషయము మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, నిన్నటి శ్లోకంలో వచ్చేసి మనకి దేవతా విగ్రహాలు పూజ చేయడం, దానికి మీకు ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. మీరు రోజు పూజ చేస్తారుగా, పూజలు చేస్తాం కదా, మనం పారాయణం చేస్తాం, ధ్యానం చేస్తాం, జపం చేస్తాం, లేకపోతే దాన ధర్మాలు చేస్తాం, మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేయడం అంతా కూడా దైవ పూజ లెక్క. ఆ దేవత విగ్రహాలను పూజ చేసుకొని చేయడం, అలా చేస్తే దేవయజ్ఞం చేయడమే ఆ యజ్ఞ స్వరూపం గురించి మనకు తెలుసు అందరికీ. దాన్ని పెద్ద చెప్పాలి, మీకు ఎగ్జాంపుల్ అవసరం లేదు. రెండో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెండో దాని ఏం చెప్పారు? ఆత్మ ఎందే, మీకేం చెప్పాను నోట్స్, పరమాత్మ ఎందు ఆత్మను లీనం చేయడం, ఇది మనకి కదా. దీనికి ఎగ్జాంపుల్ మనకు 2వ అధ్యాయంలో మీకు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా మనం చిన్నప్పటి నుంచి వింటున్న ఎగ్జాంపులే, అందరికి తెలిసిన ఎగ్జాంపులే. ఇప్పుడు పైన సూర్యుడు ఉన్నాడు, కింద ఒక కుండ ఉంది, కుండలో సూర్యుడు ఉన్నాడు. అప్పుడు ఆ సూర్యుడు వేరే, ఈ సూర్యుడు వేరేనా? కాదు కదా. ఆకాశంలో సూర్యుడు వేరే, కుండలో సూర్యుడు వేరేనా? కాదు కదా. కానీ మనకు ఆ విషయం తెలియడండి. కుండ అంటే మన శరీరం, మన శరీరంలో కూడా ఆత్మస్వరూపమే ఉంది. ఆ సూర్యుడు ఏ విధంగా బయట ఉన్నాడో, విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆ సూర్యుడిలాగా మన కుండ అనే శరీరంలో కూర్చో ఉన్నాడు ఆయన కదా. దానికి తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడమే యజ్ఞం. తెలుసుకోవడానికి చేసే విచారణే యజ్ఞం. ఆ రెండో దానికి మీనింగ్. అంటే దానికి కుండ పగలగొట్టాలా, శరీరాన్ని పగలగొట్టాలా? అవసరం లేదు.
నీకు తెలియాలి ఆ బయట ఉన్న సూర్యుడు కుండలో ఉన్న సూర్యుడు ఒకటే అనే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం వస్తే మనకు ఆ యజ్ఞం చేసినట్లు లెక్క, ఆ యజ్ఞం సాధించినట్లు లెక్క. దానికి చేసే ప్రయత్నమే విచారణ ప్రక్రియ చెప్పేదే అది, ఆ రెండో యజ్ఞం. ఇప్పుడు మీకు క్లియర్గా రెండో యజ్ఞం అర్థమైపోయింది అనుకుంటా. సూర్యుడు వేరే, కుండలో ఉండే సూర్యుడు వేరే కాదు, ఒకటే అని తెలుసుకోవడమే జ్ఞానం, అంతే. ఆ జ్ఞానం కోసం చేసే ప్రయత్నమే యజ్ఞం. ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను మీకు అందరికీ. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వెళ్తాను. ఇక్కడేం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఇంకో 2 యజ్ఞాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. వెళ్ళే ముందు కొంచెం బేసిక్ పాయింట్ తెలుసుకుని వెళ్దాం. ఇప్పుడు మనము మనలో ఉండే ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ ఉన్నాడనే విషయం తెలుసుకోవాలంటే మనకి ఏమి అడ్డం వస్తున్నాయి అసలు తెలుసుకోవడానికి? ఇదే మనకు లలితా శాస్త్రంలో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని వాళ్ళు చెప్పేశారు. ప్రత్యగ్రూప పరాకాశ లలితా శాస్త్రంలో చెప్పేశారు అదే విషయం. అక్కడ మనకు అడ్డం వచ్చేది ఏంటి? ముందుగా మనకు అడ్డం వచ్చేది మన మనస్సే. మనసు ద్వారానే కదా మనం బయటవన్నీ తెలుసుకుంటున్నాం. అలాగే ఈ మనసు వల్లే మనకు లోపల ఉన్న పరమాత్మ మనకు తెలియడం లేదు. మరి ఎందుకు ఈ మనసు ద్వారా మనకు తెలియడం లేదు? తెలియడం లేదంటే మనసుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? మనసు ఇప్పుడున్నట్టుగా ఇంకో నిమిషం ఉండదు. దాని మెయిన్ మిస్టేక్ అది. అంటే చంచల స్వభావం. ఇప్పుడున్నట్టు ఇంకో నిమిషం అనుకోండి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చేద్దాం పని అంటుంది, ఇంకొంతసేపటికి అది వద్దు అంటుంది. అందువల్ల ఏమైపోతుంది? ఆ యొక్క చేసే పని అది సక్రమంగా జరగకుండా అయిపోతుంది. ఏదో అనుకొని ఏదో జరుగుతుంటుంది. కాబట్టి సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది ఈ మనసు, చంచలమైన మనసు. మనది ఈ చంచలమైన మనసు దేంతో చేస్తుందా? అలా చేయడాన్ని ఏమంటారంటే ఆ రజోగుణంతో చేస్తుంది అంటారు. రజోగుణ ప్రభావం. రజోగుణం అంటే కోరికలు ఉండడం, ఇది చేద్దాం అది చేద్దాం అని కోరికలు ఉండడం, మళ్ళీ ఆ కోరికలు లేకుండా తీసేసి ఇంకో కోరిక పోవడం, ఇదంతా రజోగుణం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది. ఇంకా మంచి పనులే ఎప్పుడు చేయాలనుకోవడం, మన శరీరానికి పనికొచ్చేవి చేసుకోవడం, మన శరీర ఆరోగ్యం గురించి, మన శరీరంలో ఉండే అవసరాలు తీరేదాని కోసం చేసుకునేవి. మళ్ళీ అవన్నీ కూడా మంచిగా, చెడుగా, సమాజానికి చెడు చేస్తూ కాదు, మంచిగా ఆలోచించుకొని మనకు మంచి చేసుకుంటూ సమాజానికి మేలు చేస్తూ మళ్ళీ ఇతరులకంతా మేలు చేస్తూ ఉండే ప్రక్రియ ఏదైతే ఉందో అది మనసుకుంది. అది కూడా ఉంది మనసుకి. దీన్ని దేంతో చేస్తోంది? సత్వగుణంతో చేస్తోంది ఆ పని. అలా చేస్తుంది మనసు. కానీ ఈ మనసుకు ఇంకో 3వ గుణం కూడా ఉంది. ఏముంది అది? ఇప్పుడు పని చేద్దాం అనుకుంటుంది. అబ్బా ఏం చేశాను రే, అబ్బా రేపు చేద్దాంలే, ఉంది కదా బోర్ టైం, ఏం చేసుకుంటాం, ఏమంత అర్జెంట్ అని పోస్ట్ పోన్ చేస్తుంది. దాన్ని బద్ధకం అంటారు. బద్ధకంతో అన్నీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది. ఈ లక్షణం కూడా మనసుకుంటుంది. కాబట్టి దాన్ని తమో గుణం అంటారు. ఈ 3 గుణాలతో కలిసి మనసు పనిచేస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ మనసు ఇలా చేస్తున్న దాన్ని నీవు లోపలున్న పరమాత్మను చూడాలంటే ఈ మనసు ఏం చేస్తోంది? ఈ 3 గుణాలతో కలిసి ఇంకొంచెం వాటితో పనిచేస్తోంది. ఇంకోటి ఏంటవి? శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే. శ్రోతం అంటే చెవులు, వినడం. అది ఆది అంటే మొదలైన, శ్రోత్రాదీని అంటే మొదలైన. ఈ చెవులు మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కర్మే మీకు అందుకే మీకు ఫోటో పెట్టేస్తాను, రాసుకొని ఉంటారనుకుంటాను. పంచ జ్ఞానేంద్రియాలు ఏందవి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 మనకు మనం బయట ప్రపంచంలో పనులన్నీ దేంతో చేస్తున్నాం? ఈ జ్ఞానేంద్రియాలతో చేస్తున్నాం. జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకొని కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి మన శరీరంలో. కాళ్ళు, చేతులు, వాక్కు అవంతా. ఈ 10 జ్ఞానేంద్రియాలు, 10 ఇంద్రియాలతో మనం ఏం చేస్తున్నాం? మనసుతో కలిపి పనులు చేస్తున్నాం. అప్పుడు చేస్తుంటే ఏమైపోతుంది? బయట విషయాలంతా మనం సేకరించుకుంటాం. ప్రపంచ విషయాలన్నింటినీ కూడా
ఈ ఇంద్రియాలతో ప్లస్ మనసుతో మనం సేకరిస్తూ ఉంటాం. ఇది మనం చేసే పని. కానీ దీన్ని పరమాత్మ వైపు మళ్లించాలంటే ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం ఏందనే విషయం మొదటి వాక్యంలో చెప్తున్నారు. ఏం చేయాలట? సంయమ అగ్ని. సంయమ అంటే ఆ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. సంయమ అంటే కంట్రోల్ చేయటం. మీకు అదే ఇచ్చా నోట్స్. నిగ్రహించట, అదుపులో పెట్టుట, వశంలో ఉంచుకుంట. 3 పదాలు చెప్పాను. మీకు ఏ పదం అర్థమైతే ఆ పదం గుర్తుపెట్టుకుంటారని. లేదంటే ఇంగ్లీష్లో అయితే కంట్రోల్లో చేయడం. ఆ పదమైనా సరే పక్కన రాసేసుకోండి, మీకు గుర్తు ఇవన్నీ అర్థం కావనుకుంటే. కాబట్టి వీటన్నింటికి కంట్రోల్ చేయాలంటే ఎలా చేస్తావు? ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు కన్ను చూసిందల్లా కావాలంటుంది, చెవులు చెప్పుడు మాటలంతా వినాలంటుంది, ముక్కు రకరకాల వాసన చూడాలంటుంది, నాలుక రకరకాల రుచులు చూడాలంటుంది, చర్మం ఇంకా చెప్పనే వల్ల అనేక సుఖాలు కావాలని కోరుకుంటుంది. 5 సుఖాలే కోరుకుంటాయి, దుఃఖాన్ని ఏమాత్రం కోరుకో. అది కూడా కాకుండా అది సుఖాన్ని పరిగిస్తాయి, దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటాయి. 5 మనకు దుఃఖం కూడా వస్తుంటుంది. పరిగెత్తిన చోటల్లా మంచిగా చెడు అని తెలుసుకోకుండా దానికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంటాయి. ఇవన్నీ చేయడానికి కారణం ఏంది? శాస్త్రానికి వ్యతిరేకంగా చేసేవన్నీ నీకు చెడే చేస్తాయి. అవంతా దుఃఖానికి కారణమైపోతాయి. వేదాలు చెప్పిన ప్రకారంగా నిష్టగా పోయేవాడికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, హాయిగా ఉంటాడు వాడు. కానీ ఇవి సాధించడం చాలా కష్టం. మొదటి చెప్పే యజ్ఞం ఏంటంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయడమే ఒక యజ్ఞం. అది చెప్తున్నారు. ఏం చెప్పారు? మీకు నోట్స్ ఏమి ఇచ్చాను. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సంయమం అంటే అదుపులో ఉంచుకునే అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ఎదుటికి మామూలుగా యజ్ఞం ఎలా చేస్తారు? ముందు పెద్ద అగ్నిగుండం పెట్టుకొని దాంట్లో వేసే పదార్థాలు వేసి యజ్ఞం చేస్తారు కదా. అదే యజ్ఞాన్ని దీన్ని మానసిక యజ్ఞం అంటారు. ఇప్పుడు చెప్పేది మానసిక యజ్ఞం. అదొక పాయింట్ రాలేదు, మీరు రాసుకోండి. మానసిక యజ్ఞం అని రాసుకోండి. అదొకటే మిస్ అయ్యాను. పైన హెడ్డింగ్ మానసిక యజ్ఞం అని రాసుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్. 26 నుంచి మానసిక యజ్ఞం. 26 నుంచి కాదు, 25లో 2వ దాని నుంచే మానసిక యజ్ఞం స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి మానసిక యజ్ఞం అంటే ఈ మనసుతో చేయాలి ఈ యజ్ఞాన్ని, శరీరంతో చేసేది కాదు. అంతా మనసుతోనే చేయాలి. ఎందుకు చేయాలంటే మీకు ముందే చెప్పాను కారణం. ఏది? 3 గుణాలతో బయట విషయాన్ని లాగుతూ ఉంటుంది. అది దానివల్ల సుఖము దుఃఖము అన్నింటికి ప్రపంచ విషయాలతో మునిగిపోయి దాంతో అంటుకుంటాం. ముఖ్యంగా అది అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. అది మనం చేసే ఫస్ట్ మెయిన్ మిస్టేక్. అంటుకుంటాం, దానివల్ల మమకారం వచ్చేస్తుంది, దానివల్ల అహంకారం వచ్చేస్తుంది, అన్ని అటాచ్మెంట్ పెంచుకుంటాం. దీన్ని ఆపగల శక్తి ఎవరికి ఉంది? మనసుకే ఉంది. మనసే వెనక్కి తిప్పి ప్రత్యక్రూపా పరాకాశ వెనక్కి తిప్పేసి పరమాత్మని తీసుకెళ్ళాలంటే ఈ మనసు మనకు సహకరించాలి. ఎలా సహకరించాలి? ఈ పంచ జ్ఞానేంద్రియాలని అది కంట్రోల్ చేయాలి, పంచ కర్మేంద్రియాలని అది కంట్రోల్ చేయాలి. అప్పుడే అది సాధ్యం. ఎలా చేస్తావు? అది ఎలా చేస్తావు అంటే ఇప్పుడు కళ్ళు పోయిన చోటికల్లా మన మనసు పరిగెత్తవు. కళ్ళు చెప్తాయి, ఇప్పుడు ఇక్కడ సత్సంగం జరుగుతోంది అక్కడికి పోండి అని చెప్పదు. అక్కడ సినిమా ఉంది అక్కడికి పోదాంపా, టీవీ సీరియల్ చూద్దాంపా అని చెప్తుంది. అప్పుడు మనసు ఏం చెప్పాలి? అవి రోజు వాటి వల్ల మనకు మోక్షం రాదు, రా వెనక్కి అని చెప్పి తీసుకురావాలి. అలాగే చెవుడు ఎవరెవరో మాట్లాడుకుంటుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవన్నీ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది చెవుడు. అప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసి రా వెనక్కి రా, ఇంకా చాలులే మాట్లాడింది అని వెనక్కి లాక్కురావాలి. అలాగే ముక్కు అనేక వాసనలు చూడాలనుకుంటుంది, సెంట్లు కొట్టుకోవడం అంతా రకరకాల వాసనలు. మీకు తెలిసింది, నేను చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఉండే ప్రతి వాసన కోరుకుంటాయి. అన్ని వాసనల కన్నా భగవంతుడి దగ్గర ఉండే వాసన పీల్చమని చెప్పి వెనక్కి లాక్కురావాలి. అలాగే నాలుక అనేక రుచిమైన పదార్థాలు తినడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ బుజ్జగించి వెనక్కిరా, ప్రపంచ విషయాలు కాకుండా హాయిగా మంచి మంచి దైవ ప్రసాదంగా పెట్టే పదార్థాల కోసం వెనక్కిరా అని చెప్పి తీసుకురావాలి. అలాగే చర్మం సుఖం కోసం ప్రాకులాడుతుంది. అది పైన అన్నిటికన్నా అధర్మంగా కూడా ప్రయత్నిస్తుంది చర్మం వల్ల, స్పర్శ కోసంగా. అప్పుడు దాన్ని కూడా మనం బుజ్జగించి వెనక్కు లాక్కోరావాలి. ఇప్పుడు మనకు మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, అక్కడంతా మనం లలితా సహస్రం చెప్పుకున్నాం. ఇదే విషయమే అక్కడ టాపిక్. అదే
ఆ ఇంద్రియాల గురించి టాపిక్ అక్కడ ఫస్ట్లోనే అదే పెట్టారు అక్కడ కూడా. నీవు అమ్మవారి వెనక ఉన్న అమ్మవారి చేతిలో ఉంది మనసు. ఆ మనసు అమ్మవారి దగ్గర తిప్పుతావా, ప్రపంచం వైపు తిప్పుతావా? ప్రపంచంలో అయితే మన్మధుడి బాణాలు, అమ్మవారి తట్టు అయితే అమ్మవారితో ఉండే గొప్ప బాణాలు, పూల బాణాలు. మళ్ళీ అమ్మవారి చేతిలో ఉండే పంచతన్మాత్రలు ఇక్కడ రెండో లైన్లో ఉండేది ఆ పంచతన్మాత్రలే. అవి చెప్తున్నారు ఇక్కడ. దాంట్లో చెప్పింది లలితా శాస్త్రం చెప్పింది చెప్తున్నారు. ఇక్కడ చెప్పింది లలితా శాస్త్రం ఉంది అంతే, అదే పాయింట్ ఉంది. కాబట్టి మనకు పంచ ఇంద్రియాలు ఏం చేస్తాయి అసలు? ఒకటి కళ్ళు చూడకూడని చూడమంటుంది, అది చేసే పని. అది వద్దు అన్నవన్నీ చూడాలనుకుంటుంది, శాస్త్రంలో వద్దు అని చెప్పినవన్నీ చూడాలనుకుంటుంది. ఇప్పుడు కళ్ళు చూస్తే మన కళ్ళకి ఎగ్జాంపుల్ మనకేం చెప్తారు? నిప్పు మండుతుంటే ఆ మిడుగురు పురుగులు పోయేసేసి ఆకర్షించబడి దాంట్లో పడి మరణిస్తాయి పురుగులు. వాటికి తెలియదు అది కాలుతుంది, మరణిస్తాయి అనే విషయం వాటికి తెలియక వాటికి అంటుకుపోతాయి. అలాగే ప్రపంచ విషయాలన్నీ కూడా నిన్ను ఈ విధంగా తప్పు మార్గంలో ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేస్తాయంటే నా లాభం వచ్చేవి లాభం ఉంటాయి, మంచిగా పోయేవి, లేనివంతా దుష్టమైనవంతా కూడా నీకు చెడు చేస్తాయి. అలాగే చెవులు కూడా అంతే, మంచి మంచి విషయాలు వింటున్నంత వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే చెడ్డవి చూస్తామో మనసు అంతా కూడా కలుషితం అయిపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఈ చెవులకి మనం లలితా శాస్త్రం చెప్పుకున్నాం. జింకకు వచ్చేసి దానికి శబ్దం అంటే చాలా ఇష్టం. ఈ విషయం కనుక్కున్న వేటగాళ్ళు ఏం చేస్తారు? మంచి వాయిద్యాలు వాయిస్తూ సంగీతం పెట్టి దాన్ని ఆకర్షిస్తారు. దానికి ఆకర్షణ పడి అక్కడికి పోగానే వాళ్ళు దాన్ని కొట్టి చంపేస్తారు. ముందు పరిగెత్తకుండా కాళ్ళ మీద కొట్టేస్తారు దాన్ని. జింక అమిత వేగంగా పరిగిస్తుంది, దాన్ని కాళ్ళ మీద కొడతారు. వెంటనే కాళ్ళు జరిగిపోతే ఎక్కడ పరిగిస్తుంది? పట్టేసుకుంటారు దాన్ని. అలా అది నాశనం అయిపోతుంది. అలాగే చెవులకు వచ్చేసి మనకి ఎక్కడెక్కడ విషయాలు వింటుంటాం, అన్నీ చెడ్డవన్నీ వింటుంటాం. అదే చెవులకు వచ్చేది లేడీ శబ్దానికి వచ్చేసి. ఇంకా స్పర్శ జ్ఞానం కోసంగా ఏనుగు ఎగ్జాంపుల్గా చెప్పబడుతుంది. ఏనుగు ఎలా? అది ఆడ ఏనుగు కోసంగా తహతలాడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సర్కస్లో తీసుకోవాలనుకున్నప్పుడు మంచి ఏనుగుల్ని ట్రైనింగ్ ఇవ్వాలనుకుని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుంట తవ్వేసి దాని మీద అంతా పచ్చిక అట్లంతా వేసేసి అక్కడ ఏమి గుంట లేనట్టుగా పైన కప్పేసేసి చేస్తారు. ఆ ఎదురుగ్గా ఆ గుంట అవతల ఒక ఆడ ఏనుగుని పెట్టేస్తారు, లేదా బొమ్మన్న పెడతారు, ఆడ ఏనుగుని పెట్టేస్తారు. ఆ ఆడ ఏనుగు కోసంగా ఆ మగ ఏనుగు వస్తుంది, ఆ గుంటలో పడుతుంది. ఇంకా దానికి నరకం చూపిస్తారు. కొన్ని రోజుల దాకా ఆహారం ఇవ్వకుండా దాన్ని అప్పుడే నేను మీరు చెప్పినట్టు వింటాననే స్థితికి తీసుకొస్తారు. దాన్ని ఆహారం లేకపోతే వెనక ఏం చేస్తుంది? వింటా అన్నప్పుడు దానికి ఆహారం పెట్టి ఇంకా అన్ని పనులు చేయిస్తారు, సర్కస్ స్పీడ్స్ అని చేయిస్తారు. అలా అన్నమాట. అట్లాంటివి ఆ స్పర్శ కోసం పోయి అవి బాధపడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనకున్నాయి, మన 5 వాటికి ఒక్కొక్కటి లోపమే ఉంది, ఒక్కొక్క జంతువుకి. మనకు కాదు, మనకు 5 ఉన్నాయి. 5 మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 కోసం మన ప్రపంచ విషయాలు పరిగించినప్పుడు మనం నష్టపోతుంటాం. కానీ ఆ నష్టాన్ని నిగ్రహించుకోవడమే సంయమ అంటే, నిగ్రహించుకోవడం అని ఆ యజ్ఞం నువ్వు చెయ్యాలి. అది చేస్తేనే పరమాత్మ లభిస్తాడు. మనమే పరమాత్మ అయిపోతాం అంతే. అదే జరిగేది. అది జరగాలంటే నీకు అడ్డం వచ్చేది ముందు ఇంద్రియాలు ప్లస్ మనసు. వాటిని నువ్వు మనసు ద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. ఇది మొదటి దానికి అర్థం. రెండోది శబ్దాదీని విషయాన్ని అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శబ్దాలంటే శబ్దం మొదలుపెట్టి అంటే పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధం. ఈ తన్మాత్రలతో కలిసి పంచ జ్ఞానేంద్రియాలు కలిసి మనల్ని ఆడిస్తున్నాయి. మన జీవితం అంతా నాటకం అంతా జరిగేది ఈ 10తో జరుగుతోంది. పంచ తన్మాత్రలు మీకు అక్కడ రాశాను. త్వక్కు, చక్షు, స్తోత్ర, జిహ్వ, ఘ్రాణ. 5. ఆ 5తోనే మనకు జరుగుతోంది. తన్మాత్రలు అంటే అవి. అంటే చక్షు అంటే కన్ను, త్వక్ అంటే చర్మం, శ్రోత అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణ అంటే ముక్కు. ఈ 5 విషయాల ద్వారా ప్రపంచంలో తెలుసుకుంటున్నాయి, తన్మాత్రల ద్వారా. అంటే ప్రపంచంలో ఏమున్నాయి? ఆ తన్మాత్రలే పంచ తన్మాత్ర సాయక. అమ్మవారి చేతిలో ఉండేది ఆ పంచ తన్మాత్రలే. ఆ 5తో మనకు విషయాలు, బయట ఉండే విషయాలన్నీ కూడా
ఆ శబ్దం వినడం వల్ల చెవులు తెలుసుకుంటున్నాయి. చెవులు స్వతహాగా ఏం తెలుసుకోలేవుగా, ఎక్కడికి పోలేవుగా. బయట ఉండే శబ్దాన్ని బట్టి చెవులు తెలుసుకుంటున్నాయి. బయట ఉండే దృశ్యాలు బట్టి కళ్ళు మారుతున్నాయి. బయట ఉండే వాసన బట్టి ముక్కు మారుతోంది. బయట ఉండే రుచికర పదార్థాల వల్ల ఈ నాలుక మారుతోంది. బయట ఉండే స్పర్శ కోసంగా చర్మం తహతలాడుతోంది. ఈ విధంగా వీటన్నింటితో బాధపడేది ఎవరు? మనిషే. ప్రపంచ విషయాలు బయట ఉండే వాటన్ని తీసుకోవడం వల్ల మనిషి బాధపడుతున్నాడు కాదు, పరమాత్మకు దూరం అవుతున్నాడు. పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఉండే దారి ఏంటంటే ఇవన్నిటిని వెనక్కి తీసుకురావాలి. బయటికి ప్రపంచ విషయాలు పోయి పరిగెత్తిపోయే వాటిని వెనక్కి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావు? తీసుకురావాలంటే అదే చెప్తున్నాడు. శబ్దాదీన్ విషయాన్ని అన్యే, ఇవన్నీ అన్య అంటే ఇంకొందరు అని అర్థం. కొందరు శబ్దాది విషయాలన్నింటినీ కూడా ఇంద్రియ అగ్నిషు జుహ్వతి, ఇంద్రియాలని అగ్నిలో వేసి వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారు అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు కళ్ళు పోతున్నాయి, ఏదో చెడు చూడడానికి పోతున్నాయి. అంటే దేని ద్వారా పోతున్నాయి? రూపం, బయట ఉండే దృశ్యాలన్నీ చూసి ఆకర్షించబడుతుంది కన్ను. అలా పోతున్నప్పుడు ఏం చేస్తారు? ఆ మనసు ఏం చెప్తుంది? పరమాత్మ యొక్క రూపాన్ని చూద్దురా, పరమాత్మ దగ్గరికి పోదాంపా అని లాక్కోపోవాలి అని కళ్ళ ద్వారా ఆలోచన చేసి వెనక్కి లాక్కొచ్చి కాళ్ళతో నడిపించుకొని తీసుకెళ్ళాలి. అంటే కర్మేంద్రియం ప్లస్ జ్ఞానేంద్రియం రెండూ పని చేయాలి. అలాగే చెప్పుడు మాట వినడానికి సిద్ధపడుతున్న చెవుల్ని భగవంతుడి యొక్క పురాణాలు విందాన్రా, రామాయణం భారతం భాగవతం విందాన్రా అని చెప్పి వెనక్కి తీసుకురావాలి. ప్రపంచ విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడు చెవులు రెడీగా ఉంటాయి. దాన్ని మనం పరమాత్మ మడిచి వెనక్కి తీసుకురావాలి. తర్వాత నాలుక కూడా రకరకాల రుచులు కావాలని కోరుకుంటుంది. కానీ మన శరీరానికి ఆరోగ్యాన్ని పనికొంచే ఆహారంతో పాటు భగవంతుడి నైవేద్యం పెట్టిన పదార్థం కూడా మన శరీరానికి పనికొచ్చేవి కూడా. అలాంటి ఆహారం తీసుకొని మెల్లగా మనసు ద్వారా ఈ నాలుకను కూడా కంట్రోల్ చేయాలి. దానికి జిహ్వ ద్వారా తెలుసుకుంటున్నాం. నాలుక రుచి వల్ల తెలుసుకుంటున్నాం. నాలుక దాని మీద బుడిపల్ల వల్ల కదా తెలుసుకుంటోంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అప్పుడు ఆ జిహ్వా రూపంలో ఉన్నటువంటి ఆ పదార్థం యొక్క జ్ఞానము పరమాత్మ వైపు మళ్ళుతుంది. అలాగే ఇంకా ముక్కు అనేక వాసనల కోసం పరిగెత్తేదానికి అలా వెళ్ళొద్దు, వెనక్కిరా అని చెప్పి తీసుకెళ్ళాలి. పరమాత్మ యొక్క దగ్గరుండే ఆ యొక్క సాంబ్రాణి కడ్డీల వాసన అయితేమి, ఆ కర్పూర వాసనలు అవన్నీ తెలుసుకుందాం రా అని చెప్పి దాన్ని మళ్ళించాలి. అలాగే అంటే మెల్లమెల్లగా రోజు నేర్పించాల్సింది, ఏదో ఒక రోజుతో అయిపోయేది కదా, రోజు ఇది ప్రాక్టీస్ చేయించాల్సింది. ఈ ఇంద్రియాలకి తన్మాత్రలకి రెండింటికి ప్రాక్టీస్ చేయించాల్సింది. అలాగే మనకు స్పర్శ, దేవుని యొక్క పాదాలు తాకడం, ఆ దేవ విగ్రహాలు తాకడం, వాటి మీద ప్రేమ కలిగించడం, దాని ద్వారా ఈ స్పర్శను ప్రపంచ విషయానికి పోకుండా పరమాత్మ వైపు మళ్లించవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది కూడా మనం చిన్నప్పుడు విన్నవే ఈ కథలంతా. మనకి ఒక ఋషి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు పరమాత్మ కోసంగా. ఒక ఆయన ఆ దారిలో పోతున్నాడు. ఆ పోయి ఆయన వేశ్య దగ్గరికి పోతున్నాడు. ఆ వేశ్య అందం గురించి, ఆమె ఎలా ఉంటుంది, ఈరోజు ఏ విధంగా కనిపిస్తుంది, అలా ఊహించుకుంటూ ఆ ధ్యానంలో వెళ్తున్నాడు అతను. ఈ ఋషి ఏమో కూర్చొని పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. అతడు ఆ స్త్రీకి పోతూ ఆ స్త్రీ యొక్క లక్షణాలంతా ఆలోచించుకుంటూ ఆ ధ్యానంలో ఉన్న ఆయన ఆ ధ్యాసల్లో ఎట్టుపోతున్నాడు తెలియ గబక్కన ఈ యొక్క ధ్యానం చేసుకుని ఆయన చేతిని తగిలాడు. ఆయనకు ఆ ధ్యానం ప్రక్రియ భంగం కలిగింది. ఆయనకు వెంటనే కోపం వచ్చేసింది. పెద్దగా అర్చేసాడు, బుద్ధి ఉందా నీకు? ఏమి ఎక్కడున్నాయి కళ్ళు? నేను ఎక్కడో కూర్చోని నా మీదకి వచ్చి నువ్వు ఎట్టొచ్చావు? అసలు నేను ఎక్కడో కూర్చొని ధ్యానం చేస్తుంటే నా మీదకి ఎందుకు వచ్చావు అని చెప్పి పెద్దగా అర్చేస్తాడు. అప్పుడు ఆయన అలా చూస్తాడు. అప్పుడు ఆయనకు సందేహం వస్తుంది, అయ్యా నాకు వేశ్య గురించి ఆలోచనతోనే నేను పోతున్నాను. అప్పుడు నాకు వేశ్య గురించి ఆలోచన పోతున్నప్పుడు చుట్టూ ఏమున్నది నాకేం కనిపించలేదు. అందువల్ల నాకు అదే ధ్యాసలో వెళ్ళిపోయాను. అందువల్ల మిమ్మల్ని పొరపాటున తగిలింది. కానీ మీరు ధ్యానం చేస్తున్నారు, ఏంటి పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మరి మీరెందుకు అంత కోపం చూపిస్తున్నారు? అప్పుడు మీరు పరమాత్మ ధ్యానంలో ఉన్నట్టన్నా? నిజంగా ఉన్నారా మీరు?
అనేసి ఆయన అడుగుతాడు. అడిగేసి వెంటనే అతనికి జ్ఞానోదయం అవుతుంది. ఏమని? నేనే స్పర్శ ఆనందం కోసంగా పరిగిస్తున్నానో దాంట్లో ఆ వేశ్య గురించి ఇంత ఏకాగ్రతగా నేను బాగా శ్రద్ధగా చేయగలిగినప్పుడు అసలు ఆ ఋషి నా ముందు ఎందుకు పనికొస్తాడు? ఆ తపస్సు చేసేవాడు కూడా నేను గొప్ప కదా. ప్రపంచ వైషయంగా ఉండే ఈ స్పర్శ జ్ఞానం కోసంగా నేను ఎంత తహతలాడుతూ ఇంత ఏకాగ్రత నాకు ఉంది మనసులో అంటే, నేను ప్రపంచం ఎట్టుపోతోంది, నేను ఎవరిని కోరుతున్నాను ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వెళ్ళిపోయానంటే నాకు మనసు ఎంత నిలకడగా కూర్చో ఉంది ఆ తపస్సు చేసేవాడి కన్నా అని అతను గుర్తిస్తాడు. గుర్తించి వెంటనే ఆ వేసి తిరిగి ఆమె కాళ్ళ మీద పడతాడు. నీవు ఇవాళ నాకు జ్ఞానోదయం కలిగించావు, నీ గురించి ఆలోచన చేసి నీ మీద ఏకాగ్రతతో నేను ఒక తపస్సు చేసుకునేవాడిని కొట్టాను, నేను తగిలాను. అప్పుడు నాకు అర్థమైంది, నాలో ఉన్న అంతర్గత శక్తి ఎంత గొప్పతో నాకు అర్థమైంది. నేను ఏదైనా ఏకాగ్రంగా చేయగలిగిన విషయం నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను ఇంకా పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ప్రపంచ వైషయంలో ఉన్న అతనికి ఒక్క విషయము తనలో ఉండే గొప్పతనాన్ని గుర్తించి అతడు తిప్పుకుంటాడు మనసులో. అంటే ఆ స్పర్శ కోసంగా తహతలాడడం కాకుండా పరమాత్మ స్పర్శ కోసంగా అతడు బయలుదేరాడు. ఈ విధంగా మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ప్లస్ పంచ తన్మాత్రలు, ఈ మూడింటిని కంట్రోల్ చేసే విధానం గురించి అదే యజ్ఞం అని చెప్పి ఈ శ్లోకంలో ఈ 2 రకాల యజ్ఞాలు చెప్పారు. మొదటి దాంట్లో ఇంద్రియాలను తీసుకెళ్ళి నియంత్రించడం అనే యజ్ఞం చేయాలి. రెండో దాంట్లో తన్మాత్రలను తీసుకెళ్ళి ఇంద్రియాలతో యజ్ఞం చేయాలని చెప్పేశారు. ఎంత సులభంగా మనకు అంటే ఇది చేయడం చాలా కష్టం. ఇది మానసిక యజ్ఞం, చాలా కష్టం. కానీ చిన్నగా ప్రయత్నం చేయాలి, అంత యాస్ట్గా తొందరగా చేయలేము. కానీ మొత్తానికి ప్రాక్టీస్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది మనకు. అందుకే అలవాటు చేస్తారు. పొద్దున్న మనం గుళ్ళకు పోయిన గంటల కొద్ది మాట్లాడకుండా కూర్చుంటాం, శ్రద్ధగా వాళ్ళు చెప్పేవని చేస్తాం. ఎలా చేస్తున్నాం? అవన్నీ మనకి ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక పారాయణ చేస్తున్నాం, శ్రద్ధగా ఒక దగ్గర కూర్చొని స్థిరంగా కూర్చొని కళ్ళు మూసుకోనో లేదా తెరుచుకోనో లేకపోతే మనం పారాయణ చేస్తున్నాం కదా. అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ సాధించడానికి సాధనా మార్గంలో పెట్టేశారు. మనకి మన జీవితంలో, నిత్య జీవితంలో ఇవన్నీ పెట్టేశారు. చేయడం కష్టమే కానీ ప్రాక్టీస్లో ఉన్నాయి అన్నీ. కానీ నిదానంగా మనం ఓవర్గా ఉండకుండా చాలా కంట్రోల్లో ఉంటుంటాం. ఇంకా కంట్రోల్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతే అది జ్ఞాన మార్గంలో హై లెవెల్కి వెళ్తే, ఆ సాధనా మార్గంలో స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతే ఎప్పటికైనా మనలో ఉన్న పరమాత్మను మనం దర్శించగలుగుతాం. దర్శించడానికి ఈ 2 యజ్ఞాలు చేయాలని చెప్పి మనకు పరమాత్మ సూచిస్తున్నారు. ఇది మనం ఈరోజు భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగంలో 26వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.